వచ్చిర్రా ఫ్రెండ్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, కంప్లీట్ కన్సోలిడేషన్. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం మూమెంటం అనేది వచ్చింది. ఈ మూమెంటంని చూసి చాలామంది ఆప్షన్ బయింగ్లో ఉండొచ్చు, బట్ ఓకే, కొన్ని ఆప్షన్ ప్రీమియమ్స్ పెరగలేదు, కొన్ని పెరుగుంటాయి, ఫైన్. బట్ ఇక్కడ ఒక సప్లై అనేది ఉంది. ఇప్పుడు రేపు ప్రజెంట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి పైకి పోవచ్చు, కిందికి రావచ్చు, ఎందుకంటే కింద కొంచెం స్పేస్ ఉంది, పైన ఎక్కువ స్పేస్ ఉంది. సో ఎప్పుడైతే కిందికి వస్తుందో చాలామంది ట్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కరెంట్ ప్రైస్ నుండి కిందికి పోతే పుట్ సైడ్ పోతుంటారు, కరెంట్ ప్రైస్ నుండి అప్ సైడ్ పోతే కాల్ సైడ్ పోతుంటారు. ఇక డేంజర్ ఏంటంటే కరెంట్ సైడ్ ప్రైస్ డౌన్కు పోతే పుట్ బై చేస్తారు, కానీ మనం వెయిట్ చేస్తే డిమాండ్ వస్తుంది. అదే కరెంట్ ప్రైస్ నుండి పైకి పోయిందనుకో ప్రైస్, చాలామంది బయింగ్ సైడ్ షిఫ్ట్ అవుతారు. బట్ ఇక్కడ మనకు సప్లై ఉంది సెల్ చేయడానికి. సో ఈ సప్లై అయిన ట్రిగ్గర్ రావాలా, డిమాండ్ అయిన ట్రిగ్గర్, అప్పుడు మాత్రమే ప్లాన్ చేస్తే వేరే ప్లాన్ అనేది ఏం లేదు ప్రస్తుతానికి. సో డిమాండ్ అయినా ఒకటే ప్లాన్ ఉంటుంది, రేపు సప్లై అయినా ఒకటే ప్లాన్ ఉంటుంది జనరల్గా. ఓకే, మాటికంటే ఇది ఫస్ట్ టైం టచ్ కాగానే కొంచెం మూమెంటం క్యాప్చర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకో, మళ్ళీ ఇంకో మూమెంటం క్యాప్చర్ చేసి ఇలాంటి గేమ్స్ ఆడలేను రేపు ఒక్కరోజు. క్లియర్. నిఫ్టీలో కూడా చూసుకుంటే నాకు ఒక డిమాండ్ అండ్ సప్లై ఉంది. డిమాండ్ అనేది ఇంపార్టెంట్, సప్లై ఇంపార్టెంట్. 25,475, 25,450 అనేది డిమాండ్. సో సప్లై కొంచెం మీదకు ఉన్నప్పటికీ కూడా ఒక డిమాండ్ ప్లాన్ చేసినాక సప్లై దగ్గర హాఫ్ క్వాంటిటీ మాత్రమే ప్లాన్ చేస్తాను. ఈ రెండు ప్లాన్లు నిఫ్టీలో అయితే ఉంటాయి జనరల్గా. కాకపోతే ఈ డిమాండ్ ఇక్కడ ఎందుకు క్రియేట్ అయింది అంటే చూడండి, ఇక్కడ చాలాసార్లు సస్టైన్ అయింది ప్రైస్ సస్టైన్ అయ్యాక ఇప్పుడు ఏమైంది, ఈ రేంజ్ మీద ప్రైస్ అనేది క్లోజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం రిట్రేస్ అయ్యి పైకి పోతే ఈ మూమెంటం అనేది నాకు క్యాచ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ డిమాండ్ డ్రా చేసిన. సప్లై అంటే చూడండి, ఆల్రెడీ ప్రైస్ ఇక్కడ నుండే ఫాల్ అయింది, అవునా? ఈ రేంజ్ నుండి వెయిట్ చేసి ఫాల్ అయినాక మళ్ళీ ఇదే నియర్ బై వచ్చింది, కానీ ఏది కూడా టెస్ట్ చేయలేదు. ఇప్పుడు మేబీ టెస్ట్ చేస్తే నేను ఇక్కడ నుండి కొంచెం బేరిష్గా ఆలోచిస్తా, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, సెన్సెక్స్లో కూడా సిమిలర్ ప్యాటర్న్ ఉంది. సప్లై నియర్ బై ఉంది. సప్లై ట్రిగ్గర్ అయ్యేంత వరకు నేను డిమాండ్ని ఫోకస్ చేస్తా. ఒకవేళ ఈ డిమాండ్ ఎప్పుడైతే టెస్ట్ అవుతుందో ఇక్కడ నుండి కొంచెం సప్లై వరకు నేను కొంచెం బుల్లిష్గా ఉంటా. లేదు ఇది డిమాండ్ టెస్ట్ కాలేదు, సప్లై టెస్ట్ అయిందనుకో, నేను కొంచెం బేరిష్గా ఉంటా డిమాండ్ వరకు. క్లియర్. క్రూడ్లో ఒక డిమాండ్ మాత్రం ఉంది, సప్లై అంటే చాలా దూరం ఉంది అది. ఓకే, ఈ చిన్న డిమాండ్ మీద ఫోకస్ చేస్తా. ప్రైస్ 5,769, 5,748 ఇది ఒకటి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ దగ్గరనే ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది చెక్ చేయాలి, అంతకుమించి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. అంటే ఇంకా చాలా వరకు చాలా లైన్స్ డ్రా చేస్తుండే కదా, ఇంట్లో మాత్రం వేరే ఏవి లేవు, ఇది ఒకటే ప్రస్తుతానికి డ్రా చేసిన. న్యాచురల్ గ్యాస్లో కూడా రెండు డిఫరెంట్ లైన్స్, కాకపోతే ఇది స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది వదిలేయడం అంటే తీసేయడం బెటరు. ఓకే, తీసేస్తాం. కానీ మీద ఒకటి ఉంది 300 దగ్గర. ఈ 300 దగ్గర ప్రైస్ పోయి ఈడ రిజెక్షన్ వచ్చింది అంటే ఇక్కడ నుండి కొంచెం బేరిష్గా అయితే ఉంటాను నేను, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఓకే, ఇంకా స్ట్రాంగ్ డిమాండ్ అండ్ సప్లైలు అనేది వీకెండ్ అయిపోతే నేను నెక్స్ట్ కొత్త స్ట్రాంగ్ లెవెల్స్ అనేది వెతుకుతా, ఒకవేళ ఉంటే వాటిని కూడా డ్రా చేస్తా, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఫైన్. సిల్వర్ మైక్రోలో ఒక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ 1,07,630, 1,07,445. ఈ డిమాండ్కి ఎప్పుడైతే వచ్చి ఈడ రిజెక్షన్ వచ్చింది అంటేనే ఇక్కడ నా ప్లాన్ ఉంటుంది, లేకపోతే వేరే ప్లాన్ అనేది ఉండదు. ఓకే, డిమాండ్ ఎంతైతే ఉందో దానికి ఒక 4 times మూమెంటం క్యాప్చర్ చేసినా నా ట్రేడ్ సక్సెస్ అయిపోతుంది జనరల్గా. సో అందుకే ఏడవాడితే ఆడైతే ప్లాన్ చేయలేను. ఇప్పుడు ఇది పైకి ఇట్లా పోతుందా కిందికి వస్తుందా తెలియదు, కాకపోతే డిమాండ్ ఏరియాకి వస్తే మాత్రం ప్లాన్ చేస్తా అని చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి మూమెంటం వచ్చి రీటెస్ట్ చేసి ఇక్కడ నుండి కొంచెం మిగిలిపోయింది, మళ్ళీ రీటెస్ట్ చేసి రెండోసారే కదా రెస్పెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది డ్రా చేసిన. ఫైన్. నిన్న ఒక విషయం అడిగిన, ఒక బేరిష్ మూమెంటం క్యాండిల్ వచ్చి మధ్యలో ఇంకో క్యాండిల్ వచ్చి చిన్నగా తర్వాత పెద్దది వస్తుందా, లేకపోతే ఒక్కొక్కరు ఆల్ట్ క్యాండిల్ వచ్చింది, ఇంకో స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి రివర్స్ కూడా అవుతుంది. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే జనరల్గా ఈ బేరిష్ క్యాండిల్ ఉంటుంది కదా ఫస్ట్ది, దీనికి ఇలా డ్రా చేసిన నేను. ఇలా డ్రా చేయడం అంటే కంటిన్యూషన్ అనేది అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఈ లో ఉందా, ఈ బాడీ లోపట సస్టైన్ అయ్యడానికి ట్రై చేయాలి, అప్పుడు రివర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ బాడీ కిందికి వచ్చి ఇది కూడా చిన్న క్యాండిల్ అయినప్పటికీ క్లోజ్ అయిందనుకో, కింద మూమెంటం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది జనరల్గా. సో ఇది క్యాండిల్స్ మీద క్లారిటీ ఉండే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఫైన్. సో ఇవాళ కూడా ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసిన. ఆ కాన్సెప్ట్ అనేది చాలా పవర్ఫుల్. నేను ఇంతకుముందుకు ఈ బెగ్గర్స్ బ్యాచ్ అనేది ఉంటుండే కదా, ప్రతి యూట్యూబ్లోకి వెళ్ళి ఎత్తుకుపోయి అది స్ట్రాటజీ అని లేదా అమ్ముకోవడమో లేకపోతే ఏదో ఒకటి చేసి కోర్సులనో ఇవన్నో పెయిడ్ కోర్సులనో అవి పెడుతుండే కదా, వాళ్ళ దిక్కెళ్ళి నేను అన్ని కాన్సెప్ట్లు కానీ వాటి టెక్నిక్స్ కానీ చెప్పడం ఆపేసిన అనమాట ఒకప్పుడు. రీజన్ ఏంటంటే
మీరు చూడండి, నేను పెట్టిన వీడియోస్ మన ఛానల్లో కనబడ్డ తర్వాత ఎన్ని ప్లేసెస్లో కనబడతాయో మీకే బాగా తెలుసు నాకంటే. ఎందుకంటే చాలామంది పంపిస్తుంటారు, చాలామంది పంపిస్తుంటారు నాకు, ఇగో ఈడెవడో మన కాన్సెప్ట్ పెట్టిండు, ఆడెవడో మనం చేసిన వీడియో పెట్టిండు, అట్లా పెట్టి ఇట్లా పెట్టి అంటే దానికి ఏం చేస్తాను నేను? ప్రతి ఒక్కరు కాపీరైట్స్ కొట్టలేనుగా పోయి నేను ఒక వీడియోలో చెప్పింది మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకోవడం అంటే. కాకపోతే పెయిడ్ సర్వీసెస్ అని ఒకడు ఆడు ఈడు అమ్ముకుంటుంటారు కదా. సో అందుకే ఇవి చెప్పలేదు. కానీ ఇప్పుడు సెబీ మంచి డిసిషన్ తీసుకుంది ఏంటంటే, ఎవరైతే ఈ చెత్త బ్యాచ్ ఉంటుందో ఆ బ్యాచ్ని ఒక్కరిని చాలా వరకు స్పెషల్గా టెలిగ్రామ్స్ పెయిడ్ కాల్స్ ఇస్తాం, 100 రూపాయల కాల్స్ అమ్ముకునేటోళ్ళు బ్యాచ్ కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళందరినీ తీసి పడేసింది ఫస్ట్. ఓకే, తీసి పడేసింది. ఇంకా మిగతాల మీద కూడా వెరిఫై చేస్తుంది, ఫైన్. కాకపోతే ఇప్పుడు ఆ చెత్త అంతా తగ్గింది, ఫ్యూచర్లో కూడా ఇంకా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఏవేవైతే నేను చేయాలనుకున్నా అవి షార్ట్ వీడియోస్ కానీ లేకపోతే లాంగ్ వీడియోస్లో కానీ చెప్తా. లాస్ట్ 3 రోజుల నుండి 3 షార్ట్ వీడియోస్, అంటే డైలీ ఒక షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. దాంట్లో ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఒకసారి చెక్ చేయండి, దాన్ని బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అట్లీస్ట్ ఒక 10 చేసారనుకో ఒక చిన్న క్లారిటీ వస్తుంది. 100 బ్యాక్ టెస్ట్లు చేసారనుకో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మీకే క్లారిటీ వస్తుంది. ఇవన్నీ నేను ఇంతకుముందుకు వీడియోస్ చేసి చెప్పాలనుకుందే, బట్ ఇప్పుడు షార్ట్ వీడియోస్లో లేదంటే లాంగ్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు. వీటిని రెగ్యులర్గా వాచ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇవి మీకు ఇంకెక్కడ కనబడవు. ఒకవేళ కనబడ్డా కూడా నేను అప్లోడ్ చేసిన డేట్ తర్వాతనే కనబడాలి, అంత ముందుకైతే కనబడవు మీకు. అందుకే చెప్తున్నా, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ డైలీ ఒక వీడియో వస్తుంది, అవి చెక్ చేయండి ఒకసారి. ఎందుకంటే చెక్ చేయడం, వీడియో వాచ్ చేయడమే కాదు, మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేస్తే అట్లీస్ట్ ఏడబడితే ఆడ ట్రేడ్ చేయకుండా, ఏడబడితే ఆడ లాసెస్ ఇవ్వకుండా ఒక ఏరియా అనేది ఉంటుంది, ఇంపార్టెంట్ ఏరియా, ఆడనే ప్రాపర్ రిస్క్ తోటి ప్లానింగ్ చేయొచ్చు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ప్రైస్ యాక్షన్ కాదు, ఈవెన్ ఆప్షన్ బయింగ్లో అయితే చాలా ఘోరంగా, సెల్లింగ్లో కూడా చాలా ఘోరంగా లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చూస్తున్నాగా లాస్ట్ 1.5 year అనుకుంటా, 1.5 year 2 years అనుకుంటా, మేబీ తెలియదు ఎగ్జాక్ట్గా. ఈ ఇయర్స్ నుండి మార్కెట్ మొత్తం ఎటు పోతుందో కూడా ఏం క్లారిటీ ఉండట్లేదు. దానివల్ల చాలామంది ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళే లాస్ అవుతుంటారు అనమాట. అందుకే కొంచెం జాగ్రత్త ఉండడం కోసం స్పెషల్గా ఆప్షన్ బయ్యర్స్కి ప్రాపర్ రిస్క్ మేనేజ్ చేయడం కోసమే. ఓకే, మళ్ళీ డైలీ 10 ట్రేడ్లు చేస్తుంటే నడవదు. 1 లేదా 2 ట్రేడ్లు చేసి ఆ రోజు క్లోజ్ చేసేయాలి, అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా. ఓకే, అట్లయితేనే మీరు ఈ షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. లేదు మేము రిస్క్ మేనేజ్మెంటే పెట్టాము, మీరు రిస్క్ మేనేజే చేయము అంటే అసలు చూడకండి, మీ ఓన్గా మీరు చేసుకోండి, మీ ఇష్టం ఇంకా అది. ఓకేనా, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు ఉంటాను, బాయ్.